शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। నమస్తభాయే. మనం ప్రతి ఆదివారం లాగా ఈ ఆదివారం కూడా ఆది పర్వంలోని లఘు ప్రసంగమాలిక అనే అంశాన్ని సంచికన చేసుకుంటున్నాం. క్రితం వారం మహర్షి వంశానుకీర్తనం అనే దాంట్లో కశ్యపాది మహర్షుల యొక్క వంశం 6 వంశాన్ని గురించి చెప్పుకున్నాం మనం. కశ్యప మహర్షికి భార్యలు, ఆ భార్యలకు కలిగినటువంటి సంతానాన్ని గురించి చెప్పుకోవడం జరిగింది. ఒక అధ్యాయం అంతా అదే. ఈ రోజు అధ్యాయంలో కశ్యప మహర్షి కాకుండా మిగతా మహర్షులు అత్రి, అంగిరస, పులహ, పులశ్చ, క్రతువు వీళ్ళ యొక్క వంశాన్ని గురించి చెప్పుకుందాము. వైశంపాయనుల వారు అంటున్నారు, బ్రహ్మకి మానస పుత్రులు 6 అని చెప్పాను కదా. 6 కాకుండా 7వ వాడు ఒక ఆయన ఉన్నాడు. ఏకాదశ సుతః స్థాణోహ. 7వ వాడైనటువంటి స్థాణు యొక్క కొడుకులు 11 మంది ఉన్నారయ్యా. వాళ్ళు పరమ తేజస్సులు. దీంట్లో మనకి ముందరే చెప్పినట్లుగా కల్పాలని బట్టి ఈ దేవతల యొక్క ఆవిర్భావం కూడా మారుతూ ఉంటుంది. దీంట్లో సప్తమహర్షుల్లో స్థాణువుని చెప్పారు, అంటే రుద్రుణ్ణి చెప్పారు సప్తమహర్షుల్లో. ఈ రుద్రుడు ఎలా ఆవిర్భవించాడు అనేది ఇంకొక పురాణంలో చెప్తారన్నమాట. ఆయన యొక్క చెమట నుంచి, బ్రహ్మగారి యొక్క చెమట నుంచి రుద్రుడు పుట్టాడు అని చెప్తారు. ఇంకా అది ఇక్కడికి తీసుకురాకుండా దీంట్లో ఆయన యొక్క పుత్రుల గురించి చెప్తున్నారు. వాళ్ళు ఎవరట? మృగవ్యాధ, సర్ప, నిరుతి, అలాగే అజైకపాదుడు, అహిర్బుధ్యుడు, పినాకి, దహన, ఈశ్వర, కపాలి, స్థాణు, భవ. ఈ 11 మంది రుద్రులు కూడా, ఈ 11 మంది కూడా ఏకాదశ రుద్రులు అని చెప్తూ ఉంటారనమాట. సరే, స్థాణు యొక్క పుత్రుల గురించి అయింది. కశ్యప ప్రజాపతి సంతానం గురించి అయింది. ఇప్పుడు మరీచి యొక్క కొడుకు కశ్యప ప్రజాపతి, ఆయన యొక్క సంతానం గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మరీచి యొక్క అన్నదమ్ముల్లో అంగిరస అని, మరీచి అత్రిహి, అంగిరస అని, అంగిర అనేటువంటి కొడుకున్నాడు. ఆయనకి ముగ్గురు కొడుకులట. వాళ్ళు లోకంలో బాగా ప్రసిద్ధి పొందినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే బృహస్పతి, ఉతథ్య, సంవర్త అని. ఈ బృహస్పతి ఆయన దేవతల యొక్క గురువు. అలాగే అత్రేస్తు బహవ పుత్రాహ శ్రూయంతే మనుజాధిప. అంగిరసుని యొక్క కొడుకులు వెళ్ళయ్యారు. అత్రి యొక్క కొడుకులు ఎవరు అని చెప్పారంటే చాలా ఉన్నారయ్యా. సర్వే వేదవిదాహ సిద్ధాహ శాంతాత్మానో మహర్షయ. అందరూ కూడా వేదవేత్తలు, సిద్ధులు, శాంతాత్మలు అయినటువంటి వాళ్ళు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ మనకి దత్తాత్రేయుడి గురించి కానీ, అలాగే దుర్వాసుడు కూడా అత్రి మహర్షి యొక్క కొడుకే కదా.
దుర్వాసుడు, చంద్రుడు, దత్తాత్రేయుడు. వీళ్ళ ప్రసక్తి మనకి ఇక్కడ తీసుకురాలేదు. ఇంకొక అంశంలో అంటే మొత్తం అందరికీ కలిపి ఇలాగా చాలా మంది ఉన్నారు, అందరూ కూడా వేదవేత్తలు అని చెప్పాడు. తర్వాత అత్రేయింది పులస్త్య. పులస్త్యుని యొక్క కొడుకులు ఎవరంటే రాక్షసాహ, వానరాహ, కిన్నరాహ, యక్షాహ, పుత్ర యక్షాహ, యక్షులు, అంతే. వీళ్ళు అంటే రాక్షసులు, వానరులు, కిన్నరులు, యక్షులు వీళ్ళందరూ కూడా పులస్త్యుని యొక్క సంతానం అన్నమాట. ఈ పౌలస్త్య బ్రహ్మ అని చెప్పని అంటారు రావణాసురుడిని. రావణాసురుడు ఈయన యొక్క సంతానంలోని వాడే, అందుకనే రాక్షసుడు అయ్యాడు అని చెప్పని. రాక్షస జాతిలోనే వాడు ఈయన. తర్వాత పులహ. పులహుని యొక్క సంతానం ఏమిటంటేట శరభాహ, శరభాలు, అలాగే సింహాలు, కింపురుషులు, పులులు, భల్లూకాలు, ఈహా మృగాలుట ఈయనకి పుట్టినవి, పులహుడికి పుట్టినవి. అలాగే పులహుని యొక్క తర్వాత క్రతువు అని ఆయన, ఈయనకి పుట్టిన వాళ్ళందరూ కూడా 60,000 మంది వాలకిల్యులు పుట్టారట. ఈ వాలకిల్యులు బొటనవేలి పరిమాణంలో ఉంటారు. వెనక మనకి ఆ గరుత్మంతుడి వృత్తాంతం చెప్పినప్పుడు ఉషారాణి గారు చెప్పారు వాలకిల్యుల గురించి. అక్కడ వీళ్ళు సూర్యుడికి ముందర వేదాలను చెప్తూ నడుస్తూ ఉంటారు, సూర్యుడికి ముందర అని చెప్పి చెప్తారు. వీరి యొక్క ఆహారం ఏమిటంటే సూర్యకిరణాలే వీళ్ళ ఆహారం. చాలా ప్రసిద్ధి పొందినటువంటి వాళ్ళు వీళ్ళు, ఈ 60,000 మంది కూడా. ఈ క్రతువుకి కర్దమ ప్రజాపతి, దేవహూతి వీళ్ళ యొక్క కుమార్తె క్రియట. ఆ క్రియని క్రతువు పెళ్లి చేసుకున్నాడు ఆయన. వివాహం అయిన తర్వాత వాళ్ళకి పుట్టిన సంతానం వీళ్ళు వాలకీయులు అనమాట. వాళ్ళు చాలా తేజస్సంపన్నులు వీళ్ళు. ఒకానొక సమయంలో వీళ్ళని చూసి ఇంద్రుడు నవ్వితే ఇంద్ర పదవి పోవాలి అని చెప్పినటువంటి శపించినటువంటి వాళ్ళట వీళ్ళు. అంత గొప్ప తేజస్సంపన్నులు, తపోనిష్ఠులు. సరే, ఇక్కడితోటి ఇదైంది. ఈయన బ్రహ్మగారి యొక్క కుడి చేతి నుంచి దక్షుడు పుట్టాడు. కుడి బొటనవేలు నుంచి దక్షుడు పుట్టాట. అలాగే ఈ ఈయనకి చాలా శాంతాత్మ చిత్తుట. మనకి దక్షయజ్ఞం అనేది మనకు తెలుస్తుంది. దాంట్లో ఈయన ఆ బాగా కోపోద్రిక్తుడై రుద్రుణ్ణి కాదంటం, ఆ దక్షయజ్ఞ విధ్వంసనం ఇదంతా మనకు తెలుసు. అది పూర్వకల్పం అనుకుంటా. ఇప్పుడు వీళ్ళే మళ్ళీ పుడుతూ ఉంటారు. వేరే వేరే కారణాల వలన మళ్ళీ పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది కల్పాలని బట్టి. ఇక్కడ దక్షుని యొక్క ఆ దక్షుడు ఇలా పుట్టాడు. బ్రహ్మగారి ఆ కుడి బటన్వేల్ నుంచి ఎడమ బటన్వేల్ నుంచి ఆయన భార్య పుట్టిందిట. వాళ్ళకి 500 మంది 50 మంది కన్యలు, అమ్మాయిలు పుట్టారట వాళ్ళకి. తాహ సర్వాహ అనవద్యాంగయ కన్యాః కమలలోచనాః పుత్రికాః స్థాపయామాస నష్టపుత్ర ప్రజాపతి అని. నష్టపుత్ర ప్రజాపతి పూర్వం ఈయనకి పుత్రులు కలిగారట. ఈ పుత్రులు కలిగారు అని చెప్తారు తప్పితే ఎప్పుడు దానికి ఎందుకు నష్టపుత్ర, ఎందుకు కొడుకులు పోగొట్టుకున్నాడు అనే విషయం మనకు దీంట్లో చెప్పదు. అంటే ఈ మన్వంతరానికి ముందరలో జరిగింది అనమాట. ఈయనకి 6,000 మంది అనుకుంటా, సంఖ్య అయితే గుర్తులేదు. దక్ష ప్రజాపతికి కొడుకులు పుట్టారట. సంతానం కలిగిన తర్వాత నారదుడు వాళ్ళని ఈ కొడుకులు పుట్టిన తర్వాత వాళ్ళని ప్రజా సంతతి అభివృద్ధి చెయ్యాలి అని చెప్పి ఆయన ఆజ్ఞ వేశాట దక్ష ప్రజాపతి. ఈ ప్రజాపతులందరూ దేనికి? సంతానాన్ని అభివృద్ధి చేసి సృష్టిని ముందరికి సాగించడానికే ప్రజాపతులందరూ కూడా. దక్ష ప్రజాపతి తన కొడుక్కి ఇలాగా ఆయన ఆజ్ఞ వేశాడు. సరే, వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉంటే నారదుడు వచ్చాడు ఇలాగా, ఏమిటి సంసారం ఇది అది అని చెప్పి మీరు అంటారు,
హాయిగా తపస్సు చేసుకోవచ్చు కదా, తపస్సుని మించింది ఉందా, ఎందుకు ఈ సంసారం లంపటమును అని చెప్పి ఆయన వాళ్ళకి జ్ఞానబోధ చేస్తాడు ఈయన నారద మహర్షి. దాంతో అవును కదా, మనం ఈ సంసారం లంపటం దేనికి మనకి అని చెప్పి వాళ్ళు విరక్తులైపోయి అడవులకు వెళ్ళిపోతారట తపస్సు చేసుకోవడానికి. ఇది తెలుసుకుంటాడని దక్ష ప్రజాపతి తెలుసుకుని నారదుడిని శపిస్తాడట. నువ్వు నా సంతానాన్ని ఇలా చేసావు కాబట్టి, నాకు కాకుండా చేసావు కాబట్టి, నువ్వు ఇక్కడ అక్కడ అని కాకుండా ఎక్కడా కూడా ఒక స్థిర నివాసం అనేది లేకుండా ఎప్పుడూ కూడా మూడు లోకాలు తిరుగుతూ ఉంటావు అని చెప్పి శపించాట ఆయన. ఆ శాపమే ఆయన వరంగా తీసుకున్నాడు నారద మహర్షి. అలాగా వెళ్ళిపోయారు అడవులకి. కానీ ఎంత వెతికించినా మళ్ళీ కనిపించలేదుట. అక్కడి నుంచి కూడా ఒక ఆ ఒక సంప్రదాయం ఉందిట. కొన్ని కొన్ని మనకి పూర్వం నుంచి కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి పెద్దవాళ్ళు చేసినవి. ఎందుకు ఏమిటి అని కారణం ఉండదు. సంప్రదాయం ఏమిటంటేట, ఆ తమ్ముళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళని వెతికించాలనుకున్నాడు ఈయన, కానీ దొరకలేదు. అందువలన తమ్ముళ్ళు అంటే సోదరులు ఇంట్లోంచి వెళ్ళిపోతే గనక వెతికించవలసిన బాధ్యత అన్నగారిది కాదు, సోదరుడిది కాదు, సోదరుడు వెతికించకూడదు అని ఒకటి ఉంది నియమం. దాంట్లోనే చెప్తారు మనకి అది కూడా. ఇలాగా ఈయన యొక్క దక్ష ప్రజాపతి యొక్క కూతుళ్ళు ఆ 50 మంది. వాళ్ళందరూ కూడా చాలా అందమైనటువంటి వాళ్ళు. ఆ వీళ్ళందరూ కూడాను ఆ కొడుకులు నష్టమైన తర్వాత ఈయన మళ్ళీ కూతుళ్ళని కన్నాడనమాట. దదౌ స దశధర్మాయ సప్తవింశతి మిందవే దివ్యేన విధినా రాజన్ కశ్యపాయ త్రయోదశ. దాంట్లో 10 మందిని ధర్ముడికి, ధర్ముడు అంటే ధర్మము, ధర్మము నపుంసకలింగం అయితే ధర్ముడు పుంలింగం. ధర్మం ఏ ఉపాధిని అయితే ఆశ్రయించి ఉంటుందో ఆ ఉపాధి పేరు ధర్ముడు అని అన్నమాట. ఆయనకి 10 మంది కుమార్తెల్ని ఇచ్చి పెళ్లి చేశాట. అలాగే ఇందవే సప్తవింశతి, చంద్రుడికి 27 మందిని ఇచ్చాట. అలా ఇచ్చి ఆ కశ్యప ప్రజాపతికి 13 మందిని, మనం వెనకాల చెప్పుకున్నటువంటి కశ్యప ప్రజాపతి ఆ భార్యలు అదితి, దితి, కద్రువ, వినత, వీళ్ళందరూ కూడా వాళ్ళు 13 మందిని కూడా ఈయన దక్ష ప్రజాపతి వాళ్ళకి ఆయనకి ఇవ్వడం జరిగింది. నామతో ధర్మపత్న్యాస్తాహ కీర్త్యమానా నిబోధమే కీర్తిర్లక్ష్మీర్ ధృతి మేధ పుష్టి శ్రద్ధ క్రియా తథా. ఈ విధంగా ఈ ధర్ముడికి ఇచ్చినటువంటి భార్యల పేర్లు అంటే ధర్మము గనక ఆచరిస్తే, ధర్మం అనేది ఊరికే పూజ చేసేది కాదు. మనం భగవంతుడికి పూజ చేస్తాం కానీ ధర్మాన్ని పూజ కాదు, ధర్మాన్ని ఆచరించాలి. ఆచరిస్తే ఆ ధర్మపత్నుల యొక్క పేర్లు కూడా అలాగే ఉన్నాయి చూడండి. కీర్తి, లక్ష్మి, ధృతి, మేధ, పుష్టి, శ్రద్ధ, క్రియ, అలాగే బుద్ధి, లజ్జ, మతి. ఈ విధంగా వీళ్ళు 10 మంది కూడా భార్యట. అంటే ధర్మాన్ని ఆచరించడం వల్ల వాళ్లే ద్వారాలుగా ఉంటారట. ద్వారాణ్యేతాని ధర్మస్య విహితాని స్వయంభువ. ఈ 10 ద్వారాలు కూడా ధర్మము ఆచరించడం వల్ల ఈ 10 ద్వారాల్లోంచి వెళ్ళగలము అని చెప్పారు, పరమపదాన్ని చేరుకోగలము అని. అంటే ధర్మాన్ని ఆచరిస్తే ఆటోమేటిక్ గా మనం ఇవి కోరుకోకలే, ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా మనకి భర్త ఎక్కడుంటే భార్యలు కూడా అక్కడే కదా, వాళ్ళు కూడా మనల్ని చేరతారు అని చెప్పిన అన్నమాట ఇక్కడ వేరే అర్థంతో. అలాగే సప్తవింశతి సోమస్య పత్నియో లోకస్య విశ్రుతా కాలస్య నయనయుక్తా సమపత్నియ శుచివ్రతా. ఈ చంద్రుడికి ఇచ్చినటువంటి 27 మంది కూడా వాళ్ళు కాలానికి ఆ కాల విభాగం చేసేటువంటి వాళ్ళు అంటే నక్షత్రాలు కదా, నక్షత్రాలు ఏ రోజు ఏ నక్షత్రం ఉంటుందో దాన్ని బట్టి ఆ రోజు అనేది కాల విభాగం చేసేటువంటి వాళ్ళు వీళ్ళు. అలాగే పతివ్రతలు చాలా వ్రతధారణాన్ని చేసేవాళ్ళు కూడా వీళ్ళు అని చెప్పి చెప్తున్నారనమాట. సర్వాహ నక్షత్రయోగిన్య లోకయాత్ర విధానత పైతామహో మునిర్దేవస్తస్య పుత్ర ప్రజాపతి. వీళ్ళందరూ కూడా లోకం నిర్వహణ చెయ్యాలి అని చెప్పినంటే వీళ్ళు తప్పనిసరిగా నక్షత్రాలు ఆ పేర్లతోటి ఉన్నాయి, వీళ్ళు లోక నిర్వాహకులు అని చెప్పి చెప్తున్నారు. అలాగే బ్రహ్మగారి యొక్క స్తనం నుంచి పుట్టినటువంటి వాడు ఈయన ధర్మదేవుడు. ధర్ముడు మరి ఎక్కడి నుంచి పుట్టాడు, వీళ్ళందరి గురించి చెప్తున్నారు కదయ్యా అని చెప్పినంటే బ్రహ్మగారి స్తనం నుంచి పుట్టాట ఈ ధర్ముడు.
ఆయన ఆయన ఆ స్థనం నుంచి పుట్టాడు కాబట్టి ఆయన పుత్రుడి కింద భావించాడు ఈయన బ్రహ్మగారు. అలాగే దక్ష కన్యలు ఉన్నారు కదా, దక్ష కన్యలు యొక్క గర్భం నుంచి దక్ష కన్యలు ఈ 10 మంది, వీళ్ళ 10 మంది గర్భం నుంచి పుట్టిన వాళ్ళు వసువులు అని చెప్పిన అష్టవసువులు. అంటే ధర్మునికి పుట్టిన వాళ్ళు ఈ అష్టవసువులు అని చెప్పి అంటున్నారు. వీళ్ళు ధరో ధ్రువశ్చ సోమశ్చ అహశ్చైవానిలో నలః ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవోష్టౌ ప్రకీర్తితాః. ధరుడు, ధ్రువుడు, సోముడు, అహః, అనిలః, అనలః, ప్రత్యూషః, ప్రభాసః అని చెప్పి ద్వాదశాదిత్యులు గాని, ఏకాదశి రుద్రులు గాని, అష్టవసువులు గాని వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పంచభూతాలంతటా కూడా వ్యాపించి ఉంటారు. అంటే ఒక కారు నడవాలి అంటే కేవలం ఒక పెట్రోల్ సరిపోదు, కేవలం ఒక గాలి సరిపోదు, కేవలం దాంట్లో ఉండేటువంటి ఒక విద్యుత్తు సరిపోదు. అన్నీ ఉంటేనే గాని కారు నడవదు. కాబట్టి ఎలాగో అలాగే ప్రపంచం నడవాలి అంటే వీళ్ళందరూ అవసరం అన్నమాట. దీంట్లో ప్రభాసః అనేటువంటి ఆఖరి ఆయన మనకి భీష్ముడి వారి రూపంలో పుట్టాడు ఆయన అని చెప్పి మనకి భారతం ద్వారా తెలుస్తుంది. ఇక్కడికే ఆప్ చేస్తానండి నేను. మీరు చెప్తారా? అట్లాగేనండి, అట్లాగే బాగుంది, మంచి విషయం. ఆ మహాత్ములందరికీ ఒక నమస్కారం. అంత వాళ్ళ పేర్లు బాగుంది. ధర్ముడి పేర్ల క్రమం చాలా బాగుంది, చక్కగా. ధృతి మనకి ధర్మము డెఫినేషన్ కూడా అట్లాగే వస్తుంది కదా. మాదేంటి తేజ, క్షమ, ధృతి, శౌచం అవన్నీ కూడా వస్తాయి. అద్రోహో నాతి ధృతి మానత. ధృతితో స్టార్ట్ అవుతుంది. భలే బాగా అనిపిస్తాయి. అంటే ధర్మం అంటే ఏంటి అని తెలియని వాళ్ళకి చెప్పాలంటే దశకం ధర్మ లక్షణం, అంతే అయిపోయింది. సో అంతే. అట్లాగే వీళ్ళ పేర్లు కూడా చక్కగా వాటికి మ్యాచింగ్ గా ఉన్నాయి. బాగా నచ్చింది, సంతోషం. ఇప్పుడు మీరు చెప్పబోయే అంశం. నేను ఉపక్రమమే. దాంట్లో తపస్సులో ఆయన ఏం చూశారు, ఏం దర్శించారు అనేది సృష్టి క్రమం, అదంతా వర్ణనం ప్రారంభంలోనే ఉంటుంది. ఆ భాగం చెప్పదలుచుకున్నాను. ఉషారాణి గారికి స్వాగతం. వ్యాసుల వారి తపస్సుకి ఉపక్రమించడం, తపస్సు చేసినప్పుడు ఆయనకి గోచరమైనటువంటి విషయాలు, అంటే మహాభారతాన్ని రాయడానికి సంకల్పించినప్పుడు గోచరమైన విషయాల గురించి చెప్తున్నారు. మీకు స్వాగతం అండి. మాతరం పితరం నత్వా స్మృత్వా శ్రీ గురు పాదుకాం ప్రారభే మమ వక్తవ్యం స్తుత్వా వాణీం వినాయకం. సదస్సే నమః. వేదవ్యాస మహర్షయే నమో నమః. ఈ మహాభారతంలో మొదటి అధ్యాయంలో శ్లోక సంఖ్య 28 తర్వాత 28 తర్వాత కొన్ని అంటే అంతరిత శ్లోకాలు ఉంటాయి, పాఠాంతరితాలు ఉంటాయి. అవి గీతా ప్రెస్ వాళ్ళు సంఖ్య లేకుండా వేస్తూ ఉంటారు. అక్కడి నుండి ప్రారంభం అవుతోంది మనం కావాలనుకున్న అంశము. మొట్టమొదలు వీళ్ళు సౌతి మహర్షి అక్కడికి సమంత పంచకం అంతా చూసి ఇక్కడికి రావటము, యజ్ఞంలోకి వెళ్ళంగానే ఋషులందరూ మాకేమన్నా చెప్పమని అడగటం. అప్పుడైనా 22వ శ్లోకం నుంచి ఆయన చెప్పటం మొదలు పెడతాడు. ఆ తర్వాత 28 తర్వాత నుండి ఈయన ప్రస్తావన వస్తుంది అనమాట. ఏమంటాడు అంటే అంటే ఎట్లా చేశాడని చూడండి. ప్రతి వాళ్ళ గ్రంథాన్ని వాళ్ళు చక్కగా అనకూడదు కానీ అడ్వర్టైజ్మెంట్ లాగా చాలా బాగా చెప్పుకుంటారు. ఇందులో రామాయణంలో అట్లాగే ఉంటుంది. అబ్బా ఎంత బాగుంది, సమాక్షరై అవన్నీ ఆ శ్లోకం వస్తుంది కదా, అట్లా భలే ఉందే ఇది, చక్కగా గీత లయ తంత్రి లయ సమన్వితం, బాగా పాడొచ్చు దీన్ని అని అక్కడ అడ్వర్టైజింగ్ ఇస్తారు. అప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, అబ్బా రామాయణం చదువుదాం. అట్లాగే ఇక్కడ కూడా ఈయన తెలుసా ఎంత బాగా రాశాడో, ఇవి ఇట్లా ఉంటాయి, దీంట్లో ఇట్లా ఉంటాయి, సరే అవన్నీ చెప్తారు. చెప్పిన తర్వాత దీని గురించి వస్తుంది మన వ్యాసుడి గురించి. సో హిమవత పాదే, హిమవంతుడి యొక్క పర్వత పాద భాగంలో ఆయన ఒక గిరి గుహాలయం ఉందిట. అంటే పర్వతం యొక్క గుహనే ఆయన ఆలయంగా తన ఇల్లుగా చేసుకున్న ఒక ప్రాంతం ఉంది. అక్కడ తన దేహాన్ని చక్కగా శుద్ధి చేసుకొని, అంటే స్నానాదుల చేత, మంచి పవిత్రాచరణం చేత తన ధర్మాత్ముడయ్యి ఆయన దర్భ సంస్తరం ఆశ్రిత, చక్కగా దర్భలు అన్ని వేసుకొని ఉషాసనం మీద కూర్చున్నాడట. కూర్చొని ఆ సమయంలో నియమ పాలనం పూర్వకంగా ఆయన తపస్సులో సంలగ్నమైనాడు.
ఇప్పుడు మనకి మహాభాష్యం చదివేటప్పుడు పాణిని మహర్షి మనకు ఋషి ఎందుకు అయ్యారు, వ్యాకరణం మనకి ఒక వేదాంగం కదా, అది ఎందుకు అంత పవిత్రతని పొందింది అంటే మహాభాష్యకారుడు చెప్తాడు, దర్భ పవిత్ర పాణి, ఆయన కూర్చున్నాడు, పాణిని తపస్సు కోసం కూర్చున్నాడు. ఏదైనా తపస్సులో నుండి వచ్చింది దాని ప్రభావం అంతా ఇంత ఉండదు. అది తర్వాత ఆయన నియమాలన్నీ పాటిస్తూ ఆయన తపస్సులో సంలగ్నం అయినప్పుడు ధ్యాన యోగం చేత, అంటే ఆయన ఒక ధ్యాన స్థితికి ఆయన చేరుకున్నాడు. ఆయన అదేంటి అందులో వస్తుంది, యో యో బ్రహ్మాండంలో కాదు, బ్రహ్మ్యం రుద్రమరుత స్తున్వంతి దివ్యైస్తవై అందులో వస్తుంది, వేదై సాంగపద ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగిన. ఎప్పుడైనా ఇది మర్చిపోవద్దు. దేవుడు కనిపిస్తాడా, భలే అడుగుతారు చక్కగా, ఎంత వాడుతా దేవుడు కూర్చొని ఉన్నాడు, అక్కడ షాప్ లో 2 రూపాయలు ఇవ్వగానే దొరికిపోతాడు. ఒక చాక్లెట్ కావాలంటే ఒక 2 రూపాయలు ఇచ్చి తీసుకుంటాము, అట్లాగే దేవుడు కనిపిస్తాడా. దానికి ఎన్ని చెయ్యాలి, ఎటువంటి ఇది ఉండాలి, ఎందుకు కనిపించాలి, ఫస్ట్ క్వశ్చన్ అదే, ఎందుకు కనిపించాలండి మీకు దేవుడు, ఓకే, ఆయనకి ఏం పని, ఆ విధంగా ఇంత చేస్తే. సో అక్కడ ఆ వ్యాకరణము లోకంలోకి రావాలంటే అక్కడ పాణిని మహర్షి తపస్సు చేశాడు, ఒక మహాభారతం లోకంలోకి రావాలంటే వ్యాస మహర్షి తపస్సు చేస్తున్నాడు. సో ఆ ధ్యాన స్థితిలోకి, సో ధ్యాన అవస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగిన, అప్పుడు కానీ భగవంతుడు కనిపించాడు. సో అటువంటి పరిస్థితుల్లో ఈయన ఈ ఇతిహాసాన్ని, దాని స్వరూపాన్ని చాలా ధర్మపూర్వకంగా ఆయన విచారించాడట. దాని తర్వాత ఆ మొదటి నుంచి ప్రారంభం నుండి చివరి వరకు ఆయనకి దాని దర్శనం అంతా కూడా చాలా ప్రత్యక్షంగా కలిగింది. ఎట్లా అయితే రామాయణంలో మనకు చెప్తారో, బ్రహ్మ వచ్చి ఏం చెప్తాడు వాల్మీకి, ఎవరి మనస్సుల్లో ఏం జరుగుతోందో కూడా నీకు ఇప్పుడు నీ కళ్ళ ఎదురుగా జరుగుతున్నంత స్పష్టంగా నీకు తెలుస్తుంది అని ఆయన వరం ఇచ్చి వెళ్తాడు. అట్లాగే అట్లా రాసినవి అవన్నీ, అంతేకాని ఆయన ఏదో అదేంటి ఒక హీరోని కల్పించి ఒక హీరోయిన్ ని కల్పించి అదే ఇష్టం వచ్చినట్టు రాసేసిన రాత కాదది, అక్కడ ఏం జరిగింది అనేది. అందుకని ఇతిహాసాలు అయ్యాయి. ఇతిహాసం గురించి రాయాలంటే మరి వాళ్ళు ఆ స్థాయి తపస్సు. మరి వాల్మీకి మహర్షి తపస్సు గురించి అయితే ఇంకా చెప్పండి, కంపేర్ చేసుకోవచ్చు. సో మనం ఒక ఇది కూడా తయారు చేయొచ్చు, వాల్మీకి అండ్ వ్యాస. సో కంపేర్ అండ్ కాంట్రాస్ట్ లాగా కూడా ఆయనదేంటి, ఆయన రామ 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 మంత్రం రామరా అన్నాడని, ఆ ఎన్నో వేల సంవత్సరాలు ఆయన తపస్సు చేశాడని అక్కడ చెప్తారు. ఇక్కడ కూడా అట్లాగే ఆయన ఈ దీన్నంతా ప్రత్యక్షం చేసుకొని చూశాడు. సృష్టి ప్రారంభంలో ఇక్కడ వస్తు విశేషం అనేది, ఒక నామము ఒక రూపము ఏది విడిగా తెలియటం లేదు, ప్రకాశము అనేది అసలు లేనే లేదు, అంతటా అంధకారమే ఉంది. ఆ సమయంలో ఒక పెద్ద అండము ప్రకటితమైంది, దాంట్లో అందరూ కూడా ప్రజల యొక్క బీజ రూపమైన ఉపస్థితి ఉంది. ఆ బీజం అంటే మామిడికాయ టెంకంత ఉంటుందా అండి, లేకపోతే మనకి ఆ రేగి పండు గింజంత ఉంటుందా, మనకు తెలీదు, బీజ రూపంలో ఉంది అన్నారు. ఆ బీజం ఎంతటిది, ఏ స్వరూపం కల, ఎందుకంటే నామ రూపాలు లేవు అంటున్నాడు. లేని సమయంలో ఒక అండాకారం వచ్చింది, అండాకారంలో ఆ జీవులు వాళ్ళందరి మనం వినొచ్చు ఇప్పుడు డిఎన్ఏ కోడింగ్ అంటాం కదా, ఆ టైప్ ఒక సమాచారం అక్కడ ఉంది. ఇంకా మిగతాది మనం ఇది అయ్యాక బాలాగారు దీని మీద మొత్తం అయ్యాక మీరు చెప్పండి, ఇది ఒక అంశము. బీజ రూపంలో ఉండటం అంటే ఫిజికల్ మ్యాటర్, అంటే భౌతికమైన ఒక పదార్థమా లేకపోతే ఎట్లా ఉంది అనేది మీరు దీని మీద చెప్పండి. తర్వాత బ్రహ్మకల్పం మొదట్లో ఈ మహా గొప్పదైన ఈ అండము 4 విధాలుగా కూడా 4 విధాలైన ప్రాణి జాతాలు ఉంటారు, వాళ్ళందరి సముదాయంగా అది ఉండింది అనమాట. అందులో ఒక జ్యోతిర్మయమైన సనాతనమైన బ్రహ్మ అంతర్యామి, అంటే తనలో తాను నిబిడీకృతమై ఉన్నవాడు ప్రవేశించాడట. అంటే ఒక బ్రహ్మ, ఒక అండం ఉంది, అండమునందు ఒక సనాతనమైన బ్రహ్మ ప్రవేశించాడు అని శృతి చెప్తుంది. సో మహాభారతం శృతిని, అందుకనే నేను వేదాలు చదువుకోలేదండి, నాకు వేదం ఎట్లా తెలిసింది, మీరు వేదం చదువుకోకలి, మహాభారతం చదవండి, పంచమ వేద చక్కగా అన్ని వేద విషయాలన్నీ వచ్చేస్తాయి. సో ఇక్కడ శృతి ఇక్కడ వివరిస్తూ ఉన్నది అని. ఇది అద్భుతమైనది, అచింత్యమైనది, అంటే ఎవరు దీని గురించి ఊహించలేనంత అద్భుతమైన అండము అది. అన్ని వైపులా సమానంగా వ్యాప్తమై ఉంది, అంటే తూర్పు వైపు ఎక్కువ ఉంది, పడమర వైపు తక్కువ ఉంది అనకుండా అన్ని వైపులా వ్యాప్తంగా, అవ్యక్తంగా ఉంది. ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్, అది ఇంకా వ్యక్తం కాలేదు, సూక్ష్మంగా ఉంది. ఆ తర్వాత అనిర్వచనీయంగా ఉంది, సత్ అసత్ రూపంలో కూడా ఉన్నది, అన్ని అదే అయి ఉన్నది. ఆ అండంలో మొట్టమొదట
దేహధారి అయిన ప్రజాపాలకుడైన దేవగురువైన పితామహుడు బ్రహ్మ మరియు రుద్రుడు, మనువు, ప్రజాపతి, పరమేష్ఠి, ప్రచేతల పుత్రులు, తర్వాత ఆ దక్షుడి 7 కొడుకులు. వాళ్ళు ఎవరెవరో మనం చెప్పుకున్నాం మొన్న, బాలగారు చెప్పారు. క్రోధుడు, తమ్ముడు, దమ్ముడు, విక్రీతుడు, అంగిరుడు, కర్దముడు, అశ్వుడు, వీళ్ళందరూ కూడా ప్రకటులైనారట. ఆ తర్వాత 21 ప్రజాపతులు, మరీచ్యాది 7 ఋషులు, తర్వాత 14 మంది మనులు కలిపి 21 ప్రజాపతులు అంటారు. వాళ్ళందరూ కూడా పుట్టారట. ఆ తర్వాత మత్స్య కూర్మాది అవతారాల రూపంలో ఉన్న ఎవరినైతే మనం తెలుసుకుంటామో, ఋషులు మునులు ఆయన్ని తెలుసుకుంటారో, ఆ అప్రమేయుడైన విష్ణువు ఒక పురుషాకారంలో, ఒక విభూతి రూపంలో వచ్చాడట. తర్వాత విశ్వేదేవులు అంటే ఆయన యొక్క అంటే ఇప్పుడు ఈయన ముఖ్య రూపుడు, తర్వాత ఈయన విభూతులుగా ఈయన యొక్క శక్తిని, ఈయన యొక్క అంశని తీసుకున్న వాళ్ళే అయిన విశ్వేదేవులు, ఆదిత్యులు, వసువులు, అశ్విని కుమారాదులు వీళ్ళందరూ కూడా ప్రకటమైనారట. తర్వాత యక్షులు, సాధ్యులు, పిశాచులు, గుహ్యకులు, పితరులు, వీళ్ళందరూ దేవయోనులు, తర్వాత ఇతర యోనులు కూడా వాళ్ళందరూ కూడా వచ్చారు. తత్వజ్ఞానులైన సదాచార పరాయణులైన సాధు శిరోమణులు, బ్రహ్మర్షి గణాలు కూడా ప్రకటమైనారట. ఆ తర్వాత చాలా మంది రాజర్షులు ఉద్భవించారట. అందరూ కూడా శౌర్యాది గుణాలతో సంపన్నులై ఉన్నారట. నెమ్మదిగా ఈ బ్రహ్మాండంలోకి జలము, ద్యులోకము, పృథ్వీ, వాయువు, అంతరిక్షము, దిశలు అన్ని ప్రకటమయ్యాయట నెమ్మదిగా. తర్వాత సంవత్సరాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, దినాలు, రాత్రి, ఇవన్నీ కూడా క్రమంగా వచ్చాయట. తర్వాత ఇవి కాకుండా ఇంకా లోకంలో వినేవి, కనేవి అన్ని కూడా ఆ అండం నుండి ఉత్పన్నం అయ్యాయట. ఇదంతా కూడా స్థావర జంగమైన జగత్తు దృష్టిగోచరం అయితే ఏదైతే అవుతోందో అదంతా కూడా ప్రళయకాలం వచ్చినప్పుడు మళ్ళీ తన కారణంలో విలీనమైంది. ఇప్పుడు ఆ కారణంలోంచి ప్రకటమైన విధానమే ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ అంతంలో విలీనం అయిపోతుంది. ఇదే క్రమం నడుస్తూ ఉంటుంది. ఋతువు వచ్చినప్పుడు దానికంటే ముందర ఫలపుష్పాదులు నానా విధాలైన చక్కటి చిహ్నాలని చూపిస్తాయి కదా. ఋతు బీజాలు అవి వెళ్ళిపోయినప్పుడు అదంతా కూడా సమాప్తం అయిపోతుంటే, ఇప్పుడు వసంత ఋతువు వస్తోంది అనగానే చక్కమలై మారుతాలు, మల్లె పువ్వులు అవన్నీ వస్తాయి. అవి వసంత ఋతువు పోగానే మల్లె పూలు, మామిడికాయలు అన్ని రావటం. ఇప్పుడంటే అన్ని కాలాల్లో వస్తాయి అనుకోండి, అప్పటి సంగతి చెప్తున్నాను. అవి చెప్తున్నారు వాళ్ళు. అవన్నీ కూడా ఎట్లయితే సమాప్తం అయిపోతాయో అట్లాగే ఒక కల్పం ఆరంభించినప్పుడు ఏ పదార్థాలు అయితే దృష్టికి అంటే కళ్ళకు కనిపిస్తాయి, తర్వాత అవి కళ్ళకు కనిపించటం మానేస్తాయి. ఇంతే. ప్రళయం అయిపోతుంటే అన్ని నిప్పులో కాలి బుడిదైపోతాయిటగా, పెద్దగా జలప్రళయం వస్తుందా లేక ఈ విధంగా చర్చలు చేసుకుంటుంటారండి. రామ ఏం కాదు. ఇప్పుడు ఎట్లయితే ఒక వ్యక్త రూపము, అవ్యక్త రూపము, అంతకు మించి అక్కడ ఏమీ లేదు. ఇది ఒక్కటే మనకి రహస్యం. అట్లా ఉంటాయి సమాధానాలు. ఈ విధంగా అనాది అనంతమైన కాలచక్రము లోకంలోకి ప్రవాహ రూపంలో వచ్చి ఒక ఫ్లోగా వచ్చి అట్లా తిరుగుతూ ఉంటుంది నిత్యం. ఆ పైది కిందికి, కిందిది పైకి అవుతూ ఉంటుంది. దీనిట్లోనే ప్రాణులు ఉత్పన్నం అవ్వటం, సంహారం. దేవయోనులతో సహా ప్రజాపతులు అందరూ కూడా ఉత్పన్నమవుతారు, వెళ్తారు. అంటే కొంతమంది ఏమో వ్యక్తమవుతారు, అవ్యక్తమవుతారు, అట్లా ఉంటుంది. వాటినే రకరకాల శబ్దజాలంతో చెప్పిన విషయం అయితే మనకి ఇదే ఉంటుంది. కానీ ఎప్పటికీ కూడా అదే చెప్తున్నారు. అదేంటి ఇస్కా కభీ ఉద్భవ వినాశ్ నహీ హోతా హై అంటున్నాడు. అంటే దానికి చెప్తాను. అనాది నిధనంలోకే దీనికి ఎప్పుడూ కూడా ఒక వినాశనం అంటే పుట్టింది పోయింది అనేది ఉండదు, అది నిత్యం ఉంటుంది. సో ఎనర్జీ గురించి సైన్స్ ఏం చెప్తుందో క్రియేషన్ గురించి మన మహాభారతం అదే చెప్తుంది. మహాభారతం చెప్పేదంటే వైదికమైన ఐడియానే మహాభారతం కూడా చెప్తుంది. కాబట్టి మన ధర్మ శాస్త్రాలు, మన ఇతిహాసాలు చదువుకుంటే కూడా మనకు చాలా తెలుస్తాయి. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, ఫిజిక్స్ చదివితేనే మనకి క్రియేషన్ ఎట్లా అయిందో తెలుస్తుంది. ఎందుకని 11th క్లాస్ ఫిజిక్స్ లో మాకు ఉండేది ఇదంతా. అప్పుడు మనకి ఎంత బాగుంది, అసలు మోడర్న్ సైన్స్ ఏం చెప్పింది కదా అని అనిపిస్తుంది. అవన్నీ బుల్షిట్. నిజంగా చెప్తాను, సారీ టు యూజ్ దిస్ వర్డ్. అదంతా బుల్షిట్ అని ఎప్పుడు తెలుస్తుంది అంటే మహాభారతం తెలిసినప్పుడు తెలుస్తుంది. అసలు ఎంత విజ్ఞానం వాళ్ళకంటే కూడా ఎక్కువగా ఎన్ని విషయాలు చెప్తూ ఉంటుందంటే అవన్నీ చూస్తుంటే చాలా ఆశ. ఎందుకు మనం అట్లా ఒక డబ్బా లాగా తయారు చేసేస్తున్నది ఎడ్యుకేషన్ సిస్టమ్? మనం ఎవరు, మన హెరిటేజ్ ఏంటి, మన సంప్రదాయం ఏంటి, మన ఋషుల విజ్ఞానం ఏంటి, అసలు దాని స్థాయి ఏంటి, మనం చదువుకుంటున్న చదువులు ఏంటి, మనం ఆలోచిస్తున్న ఆలోచన స్థాయి ఏంటి, అసలు ఏమన్నా ఎక్కడా పొంతన లేదండి. అందుకే మనం మహాభారతం తీయాల్సిందే, చదవాల్సిందే. ఇది నేను తెరిచాక నాకు అర్థమైన విషయం అది. తర్వాత దేవతలందరూ కూడా సృష్టింపబడ్డారు. వాళ్ళ సంఖ్య చెప్తున్నారు 33,33,100
33 లక్షలు అని చెప్తున్నారు. ఓకే. అయితే ఇక్కడ ఒక మాట అంటారు ఈ మధ్య, అంటే ఈ మధ్య కాదు ఆ మధ్య, బాగా ముక్కోటి దేవతలంటే కోటి అంటే ఒక ఇదనేసి కేటగిరీ అనేసి అంతమంది దేవతలు లేరు, అంతా కలిపి 11 మందే ఉన్నారు. అది చాలా తప్పు ప్రిన్సిపల్ అండి. అట్లా కాదు. దేవతలు ఇంత ఇంత సంఖ్య అని చెప్పి ఇక్కడ చెప్తోంది మహాభారతం. కానీ ఆ సంఖ్యను ఎవరేం కుదించి లేకపోతే ఒక దాని ఫిగరేటివ్ అంటే అలంకారికంగా చెప్పిన సంఖ్య కాదు ఇది, ఇదమిత్తంగా చెప్పిన సంఖ్యనే ఇది. తర్వాత పూర్వకాలంలో ఆ వీళ్ళందరూ ఇంకా కూడా కొంతమంది వచ్చారని చెప్పి చెప్తున్నారు. వివస్వంతుడు, రవి, ఆ దివపుత్ర, బృహద్భాను, చక్షు, ఆత్మ, విభావసు, సవిత, రుచిక, అర్క, వీళ్ళందరూ కూడా వివస్వంతుడికే బోధకాలైన శబ్దాలు. అంతిమంలో రవి అతను ఉంటాడు. వీళ్ళందరూ కూడా మహ్యహ అని ఇంకొక ఆయన ఉన్నాడు. వీళ్ళందరూ వీళ్ళ పుత్రుడు దేవభ్రాట్ తనయుడు సుభ్రాట్. సుభ్రాట్ కి 3 పుత్రులు. ఇక్కడ వంశానుచరితం వస్తోంది కొద్దిగా. అందరూ సంతానవంతులై బహుశ్రుతులై చాలా చక్కగా చదువుకున్న వాళ్ళు. వాళ్ళ పేరు దశజ్యోతి, శతజ్యోతి, సహస్రజ్యోతి. అదయ్యాక దశజ్యోతికి 10,000 మంది పుత్రులు వచ్చారట. అందులో కూడా దానికంటే 10 మంది లక్ష పుత్రులు శతజ్యోతికి కలిగారట. అంతకంటే కూడా 10 పుత్రులు అంటే దశలక్ష పుత్రులు సహస్రజ్యోతికి కలిగారట. వాళ్ళ నుండే కురువంశము, యదువంశము, భరత వంశము, యయాతి, ఇక్ష్వాకు వంశము, ఇతర రాజర్షులు అన్ని వంశాలు కూడా వీళ్ళ నుండే వచ్చాయట. ఇది మనకి ఇక్కడ కనెక్షన్ కుదురుతోంది అనమాట. మనకి ఈ యయాతి ఇట్నుంచి మనకు వస్తారు, యదువంశము ఇట్నుంచే కదా మనం వెళ్తాము. అట్లా కురువంశము, యదువంశము, భరత వంశం ఇవన్నీ కూడా మనకు వస్తాయి. ప్రాణుల సృష్టి పరంపర ఇంకా కూడా ఎన్నో రకాల వంశాలు కూడా వీళ్ళ నుంచే ఉద్భవం అయ్యాయి, విస్తరించాయి అని చెప్పి చెప్తున్నాడు. ఇదంతా కూడా వేదవ్యాసుడు దర్శిస్తూ ఉన్నాడు. వేదవ్యాసుడు ఇంకా ఏం చేశాడు, తన జ్ఞాన దృష్టితోటి ఇంకేమేం చూశాడు, అందరూ ప్రాణుల నివాస స్థానాలు అంటే అన్ని ప్రాణులు అంటే ఆలోచించండి, మానవులు ఒక్కళ్లే కాదు, చిన్న పిపిలి కాది బ్రహ్మ పర్యంతం. సో చిన్న కీటకం నుండి ఎగిరేవి, దుంకేవి, భూమి మీద పాకేవి, నీటిలో ఉండేవి, గాలిలో వెళ్ళేవి, అట్లా రకరకాల జీవులు, చెట్ల మీద నివసించేవి, ఎడారుల్లో నివసించేవి, అట్లా వాటి నివాసిస్తారు. ఇట్లా మీరు ఊహించుకోవాలి. ఇక్కడ ఒక్క మాట చెప్పారు కదా అని జీవులు అంటే మనం ఎంతసేపటికి మనం మనుషులం కాబట్టి మనుషులనే జీవి ఉంటాయి. నాకు అట్లా ఉండేది నా థింకింగ్. కానీ గుర్తు చేసుకోవాలా, లేదు ఈ అంటే మనము జీవులతో సంబంధం లేకుండా అయిపోతున్నాయి. ఇవాళ రేపటి ఎవరిని ఏం అంటానిట్లేదు. మన ఇళ్ళు, మన డిజైన్స్ అంతా మారిపోయాయంటే ఇదివరకు అన్ని జీవులు కూడా మనతో పాటు జీవించే, కనీసం ఆవులైతే ఇళ్లలో ఉండేవి. గోసంపదని కూడా ఒక బంగారం లాగా, ఒక వెండి లాగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకు అటువంటివి ఏమీ లేవు. ఎందుకు మోటైపోయాయి అవన్నీ కూడా. మీరు పాత సినిమాలు చూడండి, ఆ పాత సినిమాల్లో కోడలు వస్తుంది, కనీసం కోడళ్ళని ఆడళ్ళు పెట్టడానికి చూపించే సీన్లలో ఒక ఆవు తప్పకుండా ఉంటుంది. ఆవు సేవ కూడా ఆ కోడలు చేయాల్సి ఉంటుంది. అంటే ఇళ్లలో ఆవులు ఉండేవని తెలుసు మనకు దానివల్ల. అట్లా ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉండేవి. ఎందుకు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఉండేది. కానీ మా జనరేషన్ వచ్చేసరికి అన్ని కూడా పోయి ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక అందరు అపార్ట్మెంట్ లో అందరు కలిసి ఒక గోవునో 2 గోవులను పెంచుకుంటే ఎంత బాగుండని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎన్నో చేస్తారు, స్విమ్మింగ్ పూల్ పెడతారు, ఇంకేవేవో పెడతారు, టెన్నిస్ కోర్టులు అంటారు. అంటే ఒక గోశాల పెట్టుకుంటే ఎంత బాగుండో, ఎంతమందికి హాయిగా ప్రశాంతత దొరుకుతుంది, గోవులకు సేవ చేసుకుంటే పుణ్యం వస్తుందా అని అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటివి ఎందుకు తయారు చేయరు, ఎందుకు డిజైన్ చేయరు? సో ప్రాణులు అంటే అన్ని ప్రాణులు, అన్ని జీవులు. తర్వాత ధర్మ, అర్థ, కామాలు 3 విధాలైన రహస్యాలు ఇవన్నీ కూడా. అంటే మొదలేం తెలిసింది ఆయనకంటే ఏమేం పాయింట్స్ చూడండి. ఫస్ట్ ఆయనకి అన్ని ప్రాణుల నివాస స్థానాలు తెలిసాయి. తర్వాత ధర్మము, అర్థము, కామము ఈ 3 విధాల రహస్యాలు ఆయన తెలుసుకున్నాడు. తర్వాత కర్మోపాసన, జ్ఞాన రూపమైన వేదం అంటే కర్మోపాసన కూడా ఉంది, కర్మ, ఉపాసన, జ్ఞానం ఈ త్రివిధమైన వేదాన్ని ఆయన తెలుసుకున్నాడు. విజ్ఞాన సహితమైన యోగాన్ని తెలుసుకున్నాడు. ధర్మము, అర్థము, మళ్ళీ ధర్మము, అర్థము, కామము ఈ 3 తెలుసుకున్నాడు. మళ్ళీ ధర్మ, కామాలు ఇంకా అర్థరూపాలు అంటే 3 పురుషార్థాలు అంటే పరస్పరాలుగా చెప్తున్నారనమాట. ఆ క్రమంగా వాటితోటి ఇప్పుడు ధర్మమైన కామము, ధర్మమైన అర్థము, అర్థకామాలు అట్లా అవన్నిటిని కూడా ఆయన విడివిడిగా తెలుసుకున్నాడు. లోక వ్యవహారం ఇంకా అనేక శాస్త్రాలు, వాటిని ఈ పురుషార్థాలను ప్రతిపాదించే అనేక శాస్త్రాలను ఆయన తెలుసుకున్నాడు. లోక వ్యవహార సిద్ధి కోసం ఆయుర్వేదం, ధనుర్వేదం, స్థాపత్య వేదం, గంధర్వ వేదం మొదలైన లౌకిక శాస్త్రాలు కూడా ఆయనకి ఈ దశజ్యోతి ఇత్యాది అంటే వీళ్ళందరూ కూడా వ్యాపింపజేశారు. వీటిని ఆయన చూశాడు.
ఆయన చూస్తూ ఉన్నాడు, ఈ తత్వాన్ని ఆయన మొత్తం అనుభవించాడు అని చెప్పేసి వర్ణిస్తారనమాట. ఇంత ఉంది ఆయన. అంటే సృష్టి, వేదవ్యాసుడు మహాభారతం రాశాడంటే, తపస్సు చేసి రాసేసాడంటే కూర్చొని రాయటం వరకే కాదు, ఇదంతా ఆయన దర్శించిన విషయాలు. సృష్టి ఆది నుండి బ్రహ్మ అండం నుండి మొదలవుతోంది ఆయన దర్శనం. మనం చూడగలుగుతాం అసలు? మనం మన మన భర్త మనం చూడగలుగుతామా? చెప్పండి. మీరు ఎంత వెనక్కి వెళ్ళి ఎంత ధ్యానం చేసి ఎంత చేసినా ఒక మన మన పూర్వజన్మలు, మన విషయాలు, మన బాల్యంలో మనకి 4 ఏట 5 ఏట వరకు మనకు ఇవి కూడా ఉండవు, మెమరీస్ కూడా ఉండవు. నెమ్మదిగా అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఎక్కడి మనం 4వ ఏడు 3వ ఏడు 2వ ఏడు అక్కడి దాకే వెళ్ళలేము. అటువంటిది ఆయన చూడండి బ్రహ్మాండం దాకా వెళ్ళిపోయినాడు. అంటే ఆయన తపస్సు ఫలితం ఏంటంటే, నేను ప్రతిదీ కూడా నాకేంటంటే రిలేట్ చేసుకోవాలనిపిస్తోంది. ఇప్పుడు ఇవి చదువుతూ ఉంటే, ఆయన మానవ శరీరధారియే కదా వ్యాసుడు కూడా. ఆయన కూడా మనకున్న కళ్ళు, ముక్కు, చెవులు ఇవే కదా ఆయన దగ్గర ఉండే అవయవాలు. కానీ ఓకే, ఆయన పుణ్యాత్ముడు, ఆయన మహాత్ముడు, అవతార పురుషుడనే అనుకుందాం. కానీ చేసింది మానవ శరీరంతోటే కదా. కానీ తపస్సు అయితే చేశాడు కదా. ఇప్పుడు రాముడు వచ్చినా కష్టాలు అనుభవించాడు, కృష్ణుడు వచ్చినా యుక్తులు వేయాల్సి వచ్చింది. ఆయనకేమి రెడీమేడ్ గా చిటికేస్తే అయిపోలేదు. అదేదో అదేంటి మాయలు పన్ని, లేకపోతే ఇట్లా అనేసి వాళ్ళకి వీళ్ళకి చెప్పి అవుట్ సోర్సింగ్ చేసి చేయించలేదు. ఆయన ఆయన ఆచరించి చూపించాడు. అప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటాను, ఎట్లా చేసుంటారు వీళ్ళు. ఇప్పుడు నాకు ఒక కష్టం వస్తే నేను ఇంత తల్లడిల్లుతున్నాను, వీక్ అయిపోతున్నాను. మళ్ళీ నన్ను నేను రివైవ్ చేసుకోవడానికి నేను రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అటువంటిది ఇల్లు వాకిళ్ళు సౌకర్యాలు అన్నది ఆయనకి ఏం పట్టిందండి? హాయిగా ఆయన కూడా హ్యాపీగా ఆయన సంసారం ఆయన నడుపుకుంటూ హ్యాపీగా తిని పడుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. అప్పుడు ఆయన వేదవ్యాసుడు అయ్యేవాడా? అప్పుడు ఆయన తపస్సు చేసేవాడా? అప్పుడు ఆయనకి ఇంత ఇన్సైట్ ఉండేదా? ఇన్ని విషయాలు మనకు చెప్పగలిగేవాడా? అసలు ఆయన రాసినవి చదివే టైమే మన దగ్గర లేదు. అర్థం చేసుకొని వాటిని ఆచరించి, లేదా వాటి గురించిన ఇంకా కూడా లోతులు తెలుసుకోవాలంటే మన బుద్ధి, ఇప్పుడున్న మన శక్తి మనకు సరిపోతుందా? బాలాగారిని అడగండి, చెప్తారు. ఇంకా అందులో గ్రంథి శ్లోకాలు కూడా ఉంటాయి. వీటి మధ్యలో చాలా ఐడియాస్ కూడా మేము అనుకున్నాం కూడా చేద్దామని. దానికి కొంత ప్రిపరేషన్ కావాలి, చేస్తాను తప్పకుండా. వాటి చర్చ కూడా మనం చేసుకుందాము. ఇవాళకి నేను ఇంతవరకు విషయం తీసుకున్నాను. ఇంకా దీని తర్వాత కొద్దిగా అంటే ఆయన మహాభారత గ్రంథంలో దాని వ్యాఖ్యతో పాటు, అంటే వీటన్నిటి వ్యాఖ్యతో పాటు మొత్తం ఇతిహాసం మొత్తం కూడా చక్కగా ఆయన వివిధ ప్రకార శృతుల రహస్యాలు వాటన్నిటిని కూడా పూర్తిగా ఇందులో నిరూపించుకుంటూ వచ్చాడు అని చెప్పి ఇంకా గ్రంథం గురించిన విషయాల్లోకి వచ్చేస్తాడు. ఇక్కడికి ఆయన తపస్సు విషయాలైతే ఇంతవరకు ఆయన ఏం చూశాడు సృష్టికి సంబంధించి నేను ఇంతవరకే చెప్దాం అనుకున్నాను ఇవాళకి. ధన్యవాదాలండి. బాగా చెప్పారండి. దాంట్లో ముఖ్యంగా మనకు కావాల్సింది ఇదంతా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు దివోః పుత్రః బృహద్భానుః చక్షురాత్మ విభావసు ఇది ఉంది కదా, సవిత, ఇవన్నీ కూడా ఈ పేర్లన్నీ ఒక కోడ్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే మనకు చెప్పిన సూర్యుల పేర్లు వేరు, నిజం, ద్వాదశాదిత్యుల పేర్లు వేరు, ఇక్కడ చెప్పే సూర్యుడు వేరు. మళ్ళీ ఏమన్నారు? అంతిమః రవిః అన్నారు. అవును, భాను రాసావహో రవిః. ఈ రవి అన్నది నాకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది. భగవద్గీతలో ఆదిత్యానాం రవిరంశమాన్ అన్నాడు, నేను ఆదిత్యుల్లో రవిని అన్నాడు. కాదు కాదు, రవి అని ఇంకొక చోట అక్కడే ఆదిత్యానాం అహం విష్ణు గ్రహాణం రవి అని చెప్పి అంటాడు. తేడా ఉంటుంది అక్కడ. ఆదిత్యుల్లో రవి లేడు, అసలు రవి పేరు లేదు ఆదిత్యుల్లో. అందులో ఆఖరివాడు విష్ణువు, జఘన్య విష్ణు, అందరికీ ప్రీతికరుడు అని చెప్పి మనకు వస్తుంది ద్వాదశాదిత్యులు చెప్పేటప్పుడు. అది ఉంటుంది. ఇప్పుడు అక్కడ చెప్పినటువంటి విష్ణువు వేరు, విష్ణువు అంటే ఆదిత్యుల్లో ఒకడు. మరి మనకి ద్వాదశాదిత్యులు కనిపిస్తున్నారు కదా, ద్వాదశాదిత్యులు ఉన్నారు అన్నారు కదా, ఆయన జ్యోతిషాం రవి అన్నాడు. ఈ సూర్యుడు వేరు, ఆ ద్వాదశాదిత్యులు వేరా అని చెప్పి ఒక సందేహం వస్తూ ఉంటుంది. దానికి ఏమిటంటే, ఒకటి ఆలోచిస్తే నా మటుకు నాకు తట్టింది ఏమిటంటే, సూర్యమండలం ఉంది, జ్యోతిషాం అహం రవి కదా, జ్యోతిర్మండలంలో సూర్యమండలం ఉంది. సూర్యమండలానికి శక్తి కలగజేసేది. ఇవన్నీ నిజంగా చెప్పాలి అంటే శక్తి కలిగించాలి. భూమి ఉందంటే భూమికి ఒక శక్తి, ఒకనొక శక్తి లేకపోతే ఇది ఎలాగ తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుంది? ఒక కక్షలో కాస్త కక్ష మారినా సరే మొత్తం అన్ని కూడా మారిపోతాయి. అన్ని గ్రహాల యొక్క గతులు మారిపోతాయి కదా.
ఒకే కక్షలో తిరుగుతోంది. అలాగే సూర్యుడు కూడా తన కక్షలో తాను తిరుగుతున్నాడు. ప్రతి గ్రహం కూడా అంతే. ఇది తిరగాలి అంటే ఒక శక్తి ఉండాలి కదా! ఆ శక్తినిచ్చేది ఆదిత్యుల్లో వాళ్ళు అని చెప్పని అనుకుంటున్నాను. ఆదిత్యుల్లో ఆ విష్ణువు అనే శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తి వలన ఆ శక్తి గొప్పది. ఆదిత్యులు అందరూ ఒకటే. ఇప్పుడు దాంట్లో విభూతి యోగంలో అన్నిట్లోనూ ఉన్నానని ఒక చోట చెప్తాడు. దాంట్లో ప్రత్యేకంగా నేను మునీనామహం వ్యాసః, దేవర్షీణామహం నారదః, మిగతా వాళ్ళందరూ తక్కువ వాళ్ళా? అలా కాదు. వీళ్ళ దగ్గర ఎక్కువ శక్తి. తన శక్తిని ప్రవేశపెట్టాడు కాబట్టి ఇంకా ఎక్కువ శక్తి సంపన్నులయ్యారు అని. ఇప్పుడు సూర్య మండలమే అది. కానీ ఆ సూర్య మండలంలోకి శక్తి రావాలి అని చెప్పనంటే ఆదిత్యుల శక్తి కావాలి అక్కడ. అందుకని అక్కడ ఆదిత్యానాం అహం విష్ణుః జ్యోతిషాం అంశు రవిః అని చెప్పాడు అని చెప్పి అనిపిస్తుంది. ఇలాగ మనం అర్థం చేసుకోవడంలో కొంచెం బాగా ఆలోచిస్తే అర్థమవుతుందన్నమాట. చాలా ఇప్పుడు ఇంకొకటి ఆ హిమవంతుడి గురించి కూడా హిమాలయాన్ గురించి కూడా వస్తుంది అక్కడ. హిమాలయ పర్వతం కూడా గురించి కూడా వస్తుంది. ఇంకా నాకు సరిగ్గా గుర్తులేదు, చూడాలి. అంటే ఆ అన్నిటికంటే ఎత్తైంది ఎవరెస్ట్. ఎవరెస్ట్ ఎక్కేస్తున్నారు కదా అందరూ. మరి కైలాసం దానికంటే తక్కువట ఎత్తు. మరి అదెందుకు ఎక్కలేకపోతున్నారు అంటే ఎక్కువ శక్తి దీని మీద ఉంది. దైవిక శక్తి ఏదైతే ఉందో దైవిక శక్తిని మానవులు అందుకోవడం కష్టం. దైవీ శక్తిని మానవులు అందుకోవడం కష్టం కాబట్టి అది ఎక్కలేరు. ఇది మానవిక శక్తి కాబట్టి ఎవరెస్ట్ ఎక్కగలరు అని చెప్పి అక్కడ కొంచెం అన్వయం చేసుకుంటే అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు మీరు ఇందాక అండం నుంచి పుట్టాయి అందరూ అన్ని జాతులు అన్నారు. ఎన్ని చూసుకున్నా ఏం చేసినా నాలుగే ఉన్నాయి మొత్తం జాతులు. ఉద్భిజ్యాలు, జరాయుజాలు, అండజాలు, స్వేదజాలు. నాలుగే. మీరు ఎన్ని చూసుకోండి, ఏ జంతువుని చూసుకోండి, పక్షి చూసుకోండి, ఈ నాలుగింటి నుంచి వచ్చినవే ఏవైనా సరే. అండము అని చెప్పినంటే మళ్ళీ ఆ తర్వాత బ్రహ్మాండం అంటాం మనం. బ్రహ్మాండం అంటే చాలా పెద్ద అండం. ఆ దేంట్లో సామవేదం షణ్ముఖ శర్మ గారే చెప్పినట్టున్నారు. పెద్ద వస్తువుని మనం చూడలేం. అలాగే అతి సూక్ష్మమైన వస్తువుని కూడా చూడలేం మనం. కళ్ళు దానికి సరిపో. అది అండమే. కానీ బ్రహ్మాండం చాలా అంటే అన్ని దాంట్లో ఇమిడిపోయాయి. ఇప్పుడు మామూలుగా చూస్తే వీళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు కనుక్కున్నది కూడా ఇప్పుడు అదే కదా. ఒక బ్రహ్మాండం ఉంది, దాంట్లో కృష్ణబిలం అని చెప్పినంటే దాని పేరేదో అన్నారు. ఆ కృష్ణబిలం కూడా ఉంది. బ్లాక్ హోల్ బ్లాక్ హోల్ అని చెప్పిన అన్నారు కదా. మరి అదే కదా కనిపించనిది. మొత్తం అన్ని గ్రహాలు ఒక భూమి ఒక్కటే కాదు, అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అని శాస్త్రంలో వస్తుంది కదా. అంటే ఒక బ్రహ్మాండం అంటే భూమి, మిగతా గ్రహాలు, నక్షత్రాలు, ఇంకా ఇంకా మనకు తెలియనటువంటివి అవన్నీ కలిపి ఒక బ్రహ్మాండం అన్నమాట. ఈ బ్రహ్మాండంలోంచి అన్ని పుట్టాయి అని చెప్పని 4 రకాల గురించి చెప్పేసి తర్వాత అన్ని విడివిడిగా పుట్టాయి అని చెప్పనంటే ఆ ఆ మనకి 4 ఎలాగ పుడతాయో అంటే ఆవిరి ద్వారాగా పుడతాయి. వర్షం వస్తూ ఉంటుంది. వర్షం వచ్చి బాగా చెమట్లు పోస్తుంటాయి. ఆ టైంలోనే చిన్న చిన్న మిడతలన్నీ వస్తుంటాయి. రెక్కల పురుగులన్నీ వస్తుంటాయి. వాటికి ఏమన్నా సంసారం చేసాయా అవి? సంసారం చేసి పుట్టాయా అవి? ఆవిరిలోంచి పుట్టేసాయి అవి. అదొక రకం. ఈ ఈ పుట్టడం అనేది పూర్వయుగాల్లో. ఇప్పుడు మన కలియుగానికి మనకి బుద్ధికి ఎంత తోస్తుందో మనం ఏం చేస్తామో అదే మనకు తెలుసు. కానీ పూర్వయుగాల్లో ఇంతకంటే శక్తివంతులు కదా. ఇది వరకు 100 బస్తాల మూటని మా తాతగారు ఎత్తేవారు అంటారు. ఇప్పుడు మనకు ఆశ్చర్యం. నిజమా అని. అంటే మనం 10 కేజీలు కూడా మోయలేం. అది ఆశ్చర్యం. అంతకంటే శక్తివంతులు కాబట్టి ఆ యుగాల్లో జరిగాయనే మనం విశ్వసించాలి. మనం చూడలేదు, చూడలేం కూడా. ఇంకా చెప్పాలి అంటే మనం ఎదుర్కొంటా వస్తువుని తప్పితే ఏదో మనవాడు ఎవడో తప్పిపోయాడు, ఎక్కడో ఉన్నాడు, ఏదో ఫలానా చోట ఉన్నాడు అని చెప్తారు ఎవరో వచ్చి. వాడి మాటలు మనం నమ్మం. కానీ వాడు వచ్చి మనం వెళ్ళి చూస్తాం, లేదంటే వాడు వచ్చి కనిపిస్తాడు, అప్పుడు నమ్ముతాం. అది ఇప్పుడు పరిస్థితి మంది. మన కళ్ళతో చూస్తేనే నమ్ముతాము అని. కానీ ఉన్నాడ్రా బాబు అంటే నేను నమ్మను అని చెప్పని. ఇలాగా ఆ బ్రహ్మాండం అనేది చాలా పెద్దది. ఇదే సూక్ష్మీకరించి చూసుకుంటే పరమాత్మ అనేవాడు ప్రవేశిస్తాడు. ఎక్కడ ప్రవేశిస్తున్నాడు? లోపల ఉన్నటువంటి స్త్రీ గర్భంలో ఉన్నటువంటి
ఆ రుధిర కణంలో ప్రవేశిస్తున్నాడు. కణము ఇది సంయోగం చెంది, ప్రకృతి పురుష సంయోగం అది. ఆ సంయోగం నుంచి పరమాత్మ అనేవాడు ఆవిర్భవించాడు. అది గర్భమే కదా, అండమే కదా, లోపల ఉన్నది అండమే కదా. అండ ఫస్ట్ చిన్న రేతస్సు ఉంటుంది, అది కాస్త చిన్న బుద్భుదం కింద మారుతుంది, తర్వాత అండం అవుతుంది. అదేమో బ్రహ్మాండ సృష్టి. ఇది కేవలం మన దీని ఏమంటారు, లోక సృష్టి అంతే. బయట అందుకే పరమా మహాత్ములు అందరూ అంటూ ఉంటారు, బయట ఏం వెతక్కు, నీలో నువ్వు వెతుక్కో అని. మనలో చూసుకుంటే అన్ని కనిపిస్తాయి. మనలో ఉన్నదే బయట ఉంది, పంచభూతాలు బయట ఉన్నాయి, మనలో కూడా ఉన్నాయి, ప్రతిదీ ఉంది. అలాగా అంత బ్రహ్మాండ సృష్టిని చిన్న దీంట్లో మనకి దీంట్లో కనిపించేలాగా, ఇందులోంచే కదా ఏ అండంలోంచేగా పుడుతున్నది ఏదైనా సరే, ఏ ప్రాణైనా సరే. అదన్నమాట. ఈ బ్రహ్మాండం అనేది మనం చూడలేం కాబట్టి వ్యక్తము అవ్యక్తము అన్నారు. చూడగలరు, ఎవరు చూడగలరు? దాన్ని చూడగల సమర్థులు చూడగలరు, చూడలేని వాళ్ళు చూడలేరు. సూక్ష్మము చూడలేం, అతి బృహత్తు చూడలేం. అక్కడ అదనమాట బ్రహ్మాండ అండ సృష్టి అని చెప్పారంటే అది అర్థం. అదండి. బాగుంటాయి. అంటే వీటిల్లో గ్రంథి శ్లోకాల దాకా వెళ్ళక్కర్లే, అసలు వీటిల్లోనే అంత సామాన్యంగా చెప్పినా కూడా ఎన్ని చాలా విషయాలు బాగుంటాయి. ఉంటాయో అసలు భలే ఉంటుంది. ఇది సైన్స్ ఇంకొకటి, సైన్స్ అనేది మనం మనకు కంటికి కనిపించేదాకా నమ్మం. అది సైన్స్ అంటే ఆధునిక సైన్స్, సైన్స్ అంటే శాస్త్రమే. అది కూడా శాస్త్రం అంటే ఒక శాసించింది, ఇలా ఉంది, ఇలా ఉండాలి అని శాసించిందే కదా శాస్త్రం. అది శాస్త్రమే. కాకపోతే ఆధునిక సైన్స్ ఏమిటంటే మనం చూస్తేనే కానీ, కంటితో చూస్తేనే కానీ నమ్మము అని చెప్పని, అది చూసేదాకా నమ్మకం కలక్కపోవడం సైన్స్. తర్వాత ఇంకొకటి, ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుందని నిర్దేశం చేయబడ్డాయి మన దాంట్లో, మన భారతంలో కానీ శాస్త్రాలు పురాణాలు అన్నిట్లో కూడా ఇదే ఇలాగే ఉంటుందని నిర్దేశించబడ్డాయి. దాన్ని కాదు 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 అనుకుని ఆఖరికి అవును అవును అని అంగీకరిస్తారు మన వాళ్ళు. అంతే. ఈ దీంట్లో ఫేస్బుక్ లో ఆయన పెడుతూ ఉండేవారు, కేవలము అంటే భౌతిక దానికే సైన్స్. వాళ్ళు మనస్సు కానీ దాంట్లోకి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళకి ఏమీ ఇది ఉండదు. మనకు ఒక ఆలోచన, ఒక ఆనందానికి బాధకి తేడా ఏంటి అది కూడా వాళ్ళు ఫిజికల్ గా డిస్క్రైబ్ చేస్తాడు. నేను సైకాలజీ చదువుకున్నప్పుడు దాంట్లో స్లీప్ డిస్క్రిప్షన్, అంటే స్లీప్ అంటే ఏంటి, నాన్నగారు చిన్నప్పుడే అడిగారు. అంటే నేను సైకాలజీ చదువుకోముందర నాన్నగారు అసలు మనిషి నిద్రపోవటం అంటే ఏంటో కూడా జనాలకు తెలియదు, సైన్స్ కి తెలియదు అని. అది నేను సైకాలజీ చదువుకున్నప్పుడు డ్రీమ్ స్టేట్, ర్యాపిడ్ ఐ మూవ్మెంట్, ఏదో అడ్డమైనవి, లేటెంట్ డ్రీమ్స్ అవేవో చెప్తాడు. అంతకు మించి అసలు దీర్ఘ నిద్ర, మనకి ఆ డీప్ నిద్ర ఉంటుంది చూడండి కంప్లీట్ గా, అప్పుడుకు ఏంటి ఆ స్టేట్ అనేది ఎక్కడ మనకు అసలు దాని దాకా పోనే పోదు. అది వెళ్ళలేరు కదా. వాళ్ళ వివరణలు ఎంతసేపటికి భౌతికం 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 దాటి మనస్సు దాకా కొద్దిగా ఏదన్నా, అది కూడా తరంగాలు, అందులో కూడా ఏదైనా మూవ్మెంట్ ఉన్న భౌతిక ఎలిమెంట్ నే వాళ్ళు స్టడీ చేయగలుగుతారు. ఇప్పుడు నేను మనసులో సడన్ గా బాధ కలగంగానే దాన్ని సెన్సిటైజ్ చేసి ఒక మీటర్ నాకు చూపించగలిగేది వాళ్ళు. ఏదో అది కూడా ఫిజికల్, అంటే హార్ట్ బీట్ పెరిగింది ఫర్ ఎగ్జాంపుల్, మనసులో బాధనో భయమో రాగానే హార్ట్ బీట్ పెరిగింది. సో హార్ట్ బీట్ ఆధారంగా వాడు భయాన్ని డిస్క్రైబ్ చేస్తాడే కానీ అసలు భయం అంటే ఏంటి, అదే అది ఆ మానసిక ఫీలింగ్ ఎందుకు కలుగుతోంది అది చెప్పలే. అదే చెప్పలేని వాళ్ళు ఈ విషయాల్ని ఏం చెప్పగలుగుతారు? ఇంకొకటి, మనస్సు ఒకటే కాదుగా, మన వాళ్ళు 4 విధాలుగా చేశారు దాన్ని. అవును, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. అవి ఏ పనులు ఏవి చేస్తాయో కూడా చెప్పారు వాళ్ళు. దీన్ని కేవలం మనస్సు మాత్రమే చేస్తారుగా వీళ్ళు. సంకల్ప వికల్పాత్మిక బుద్ధి అంటే అది కూడా ఇంకొకటి అండి. మనకు వింటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, అనువాదాలు మాత్రం చెయ్యకండి. భగవంతుడిని భగవాన్ అనకుండా లార్డ్ అంటము, మనస్సు చిత్తాన్ని అన్నిటిని పట్టుకొని మైండ్ అంటము, హృదయము దాన్ని పట్టుకొని హార్ట్ అంటము. హార్ట్ వేరు, ఈ ఫిజికల్ హృదయం వేరు. హృదయం అనేది మనకి వాటిని డిస్క్రైబ్ చేసేటప్పుడు దానికి అన్ని స్థాయిలు ఉంటాయి. సో ఎట్లయితే మెడికల్ గా మాట్లాడేటప్పుడు హార్ట్ ఒకటి, కవిత్వం మాట్లాడేటప్పుడు హార్ట్ ఒకటి. ఓ మై హార్ట్ ఈస్ ఫర్ యూ అంటే నా గుండె తీసి కట్ చేసి నీకు ఇస్తాను, ఆ ఫిజికల్ ఐటెం గురించి మనం మాట్లాడట్లేదు.
అవునా? అట్లా అన్నమాట. అక్కడ దాన్ని గుండె అని మనం చెప్పము. అక్కడ మనం మనస్సు అంటాం. సో, ఆ విధంగా దానికున్న ఆ షేడ్స్‌నే సైన్స్ సరిగ్గా చెప్పలేకపోతున్నప్పుడు, ఇంకా వీటి నుంచి మనము వీటి అందుకనే ఇవన్నీ మనం పక్కన పెట్టేసి, మహాభారతం చదివితే ఇంట్లో యుద్ధాలవుతాయి, కృష్ణుడు, అర్జునుడి ఫోటోలు పెట్టుకుంటే ఇంటికి మంచిది గాదు, గరుడ పురాణం చదవకూడదు, భగవద్గీత చచ్చిపోయినప్పుడే పెట్టాలి. ఇటువంటివన్నీ చేసి మనని వీటికి మొన్ననే ఒకటి జరిగిందండి. మొన్ననే హ్మ్. కరెక్ట్ గా మొన్న శివాలయం వెళ్ళాను. పూజారి గారు చెప్తున్నారు, వాళ్ళ పిల్లాడు ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్నాడు, కొత్తగా చేరాడు. అరే మీ నాన్న శివాలయం కదరా, మీకు బాగా కష్టాలు ఉంటాయా? ఇదేం క్వశ్చన్, మా కష్టాలు ఉండటం ఏంటి, శివుడు కష్టాలు ఇస్తాడట కదరా అంటే, లేదు మేము సంతోషంగానే ఉన్నాం, మేము చూస్తాం మీ ఇంటికి వచ్చి నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు. ఇంటికి వచ్చి టెస్ట్ చేసి వాళ్ళ ఇల్లు చూసి వాళ్ళతో మాట్లాడి, ఆహా అయితే శివుడు కష్టాలు ఇవ్వడా, కష్టాలు శివుడు ఎందుకు ఇస్తాడు, ఆయన కష్టాలు తీరుస్తాడు అని వాళ్ళ నాన్నగారు ఎక్స్ప్లెయిన్ చేస్తే, అగో ఇది విషయం, ఇట్లాంటివి జరుగుతున్నాయి అన్నమాట. అంటే చివరికి ఇంకా మనం ఏది పూజ చేయొద్దు, విష్ణువు అందరినీ వెళ్ళగొట్టేస్తాడు, అంటే భార్యతో సహా అందరినీ చంపేస్తాడు, ఇట్లాంటివన్నీ ఏంటో అడ్డమైనవన్నీ వీళ్ళు పెట్టుకొని కూర్చుంటున్నారు. దానివల్ల మనం మన మహాగ్రంథాలకి ఇటువంటి గొప్ప విషయాలకు మనం దూరం అవుతున్నాము అని నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే అసలు ఇంకా శివుడిని విష్ణువుని పూజించిన వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారా? సంతోషం ఒకటి అంటే ఏమిటి అసలు? ఆ, మనం అడగచ్చు ఆ ప్రశ్న. ఆ? ఉమ్ అదే సంతోషం అన్న అంటే ఏ మనిషి కాదు, ఏ జంతువు కూడా సంతోషంగా ఎక్కడ ఉంటుంది? ఏదో కొంతకాలం ఉంటుంది అంతే. ఏ జంతువు, ఆఖరి కుక్కని తీసుకోండి, కుక్క ఎంతకాలం సంతోషంగా ఉంటుంది అది? అది వీళ్ళు చాలా ఎవళ్ళు చాలా ఉండగలరు సంతోషంగా? భగవంతుడి వలన కష్టాలు రావు, భగవంతుడి వలన సుఖాలు ఆ రావు. అది నేను ఏదో అందుకని ఫస్ట్ కర్మతో మొదలు పెడతానండి. దేవుడు ఉమ్ సంతోషాలు ఇస్తాడు, దేవుడు అంటే మనం డైవర్ట్ అవుతున్నాం కానీ అవును. చెప్తున్నాను, ఆ కర్మ అనేది ఒకటి ఉందని మర్చిపోతున్నాం మనం. దేవుడికి కోపం వచ్చిందంటే అందుకని టెస్ట్ చేస్తున్నాడంట, కష్టాలు పెడుతున్నాడు, ఏంటేంటో థియరీస్ చేస్తున్నారు. ఇందులో ఏమో ఇప్పుడు మహాభారతం తీస్తే ఆ కనెక్షన్ ఎంత బాగా, తపస్సు చేశాడు, దానికి తగిన స్థాయి సంపాదించాడు, అప్పుడు ఆయన రాశాడు. అంటే మనం కూడా ఒక మంచి పని చేయాలంటే మనం కూడా తపస్సు చేయాలి, దానికి సంబంధించిన ప్రయత్నశీలులమై ఉండాలి. ఎవ్వరు ప్రయత్నం లేకుండా ఇట్లా సంపాదించారు, కళ్ళు మూసుకోగానే దొరికిందని ఎక్కడా చెప్పట్లేదు. అది మనం మర్చిపోతున్నాం. అది భక్తి కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, కర్మ మార్గం కానివ్వండి, ఏ మార్గంలో అయినా ఒక ప్రయత్నం అనేది ఉంటేనే ఒక అవగమనం అనేది వస్తుంది. అది మనం మర్చిపోతున్నాం. దాని అంతే. కనెక్షన్లన్నీ ఎక్కడికక్కడ ఇట్లా పెట్టి కట్ చేస్తున్నాం. కనీసం భక్తి, శివుడి మీద భక్తి ఉంటే శివ పురాణం తీస్తాడు, విష్ణువు మీద భక్తి ఉంటే విష్ణు పురాణం తీస్తాడు, ఏదో ఒక కనీసం కృష్ణావతార లీలలు భాగవతం తీస్తాడు, చదువుతాడు. ఎక్కడ చదువుతాడో అని అక్కడంతా కత్తిరిచ్చేస్తున్నారు. అంతే అంతే అంతే. మెయిన్ అవి లేకపోతే కర్మ భ్రష్టం అయిపోతుంది కదా. కర్మ అది లేకుండా ఉంటే కర్మ ఉండకూడదు. ఆ సత్కర్మలు చేస్తే మళ్ళీ ఆ, ఇదంతా కూడా మళ్ళీ పూర్వ దశ వస్తుంది మళ్ళీ భారతదేశానికి, జనాలకి. నిజమే ఇప్పుడు నిజం, మనం కాదు, ఎక్కడ ఎదిగిపోతాము అని నిజం. మొట్టమొదటి నుంచి కూడా, ఇప్పుడు కాదండి, మనకి యుగాల నుంచి కూడా ఈ కుంగులాట మామూలే. ఉంది ఉంది, అవును అవును. ఆ కౌరవ పాండవ సంగ్రామం చూసుకున్నా అది అవును. మనం అనుకుంటాం గాని, ఉమ్. దానికి ముందరట 13 దేవదానవ సంగ్రామాలు అయ్యాయట. దేవదానవ యుద్ధాలు దానికి ఉమ్. ముందర. అంటే ఉమ్. 13వది రామరావణ యుద్ధం. ఆహాహా. ఇది కేవలం రాముడికి రావణుడికి అనుకుంటాం మనం. ఆ, బాగా ఈ ఆ అధర్మం పెచ్చుమీరిపోతే ఈ దేవదానవ దేవతలు దానవులు అంటే వాళ్ళకి జరుగుతుంది సరే, వాళ్ళందరూ ప్రవేశించేది ఎక్కడ, మనుషుల్లోనే కదా. అవునవునవును. మనకి ఆరూపంగా అంశావతారాలు అని చెప్పి భారతంలో విపులంగా చెప్పారు. ఇగో అవును. ఫలానా దేవతా అంశలతో వీళ్ళు పుట్టారు, ఫలానా దానవ అంశలతో వీళ్ళు పుట్టారు అని చెప్పి చెప్పారు. అంత క్రితం అంత క్రితం కూడా ఇలాగే జరిగేది. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు చేసినా సరే వాళ్ళు చేసేది ఏమిటంటే, దానవులు అంటే రాక్షసులు, దానవులు, దైత్యులు, వీళ్ళందరూ రకరకాలు. వీళ్ళు చేసేది ఏమిటంటే, మేం బాగా పవర్ లోకి రావాలి అని చెప్పనంటే, మూలం ఏమిటంటే వేదాలు. వేదాలని నాశనం చేయాలి. వేదాలు ఎవరి అధీనంలో ఉంటాయి? బ్రాహ్మణుల అధీనంలో ఉంటాయి. వాళ్ళ కర్మను భ్రష్టు పట్టించాలి. అప్పుడు మొత్తం అంతా కూడా సమూలంగా నాశనం అవుతుంది. అప్పుడు మనం పవర్ అంతా కూడా మనకు వస్తుంది. పూర్వం నుంచి జరుగుతున్నవే. ఇది ఇప్పుడు లౌకికంగా చూస్తే మతాలు వచ్చాయి కాబట్టి, మతాల వలన ఇదంతా జరుగుతుంది. ఏదైనా కొత్తగా వచ్చిన వీళ్ళు అంత మొత్తుకున్నా ఏం చేసినా ఇందులో కూడా రకరకాలు, హిందువుల్లో కూడా రకరకాలు,
ఇదంతా మళ్ళీ అవును. చూస్తే మళ్ళీ ఎందుకు వచ్చింది టాపిక్ చాలా పెద్దది కరెక్టే అయిపోతుంది కదా. కరెక్టే అవునవునవును నిజమే. ఆ అర్థమైంది మీ ఇది మీ దిశ అర్థమైంది నాకు. చెప్పానుగా మొన్న పెట్టాను కదా. ఆ అదే ఆయన అదే. వచ్చి వచ్చి ఆ లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళ హిందువులు కాదు, పూర్వం ఉన్న వాళ్ళే ఇది, వైదికంలో ఉన్నవాళ్ళు, వైదిక కాలంలో ఉన్న వాళ్ళే హిందువులు. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు కొట్టుపోయారా? ఇప్పుడు వీళ్ళు ఎవళ్ళు అయితే అంటే పురాణాలు ఇవన్నీ కూడా కావుట, వేదమేట ప్రమాణం. అవును అసలు అవును. వేదం అర్థం కావాలంటే పురాణాలు కావాలిగా, ఇతిహాసం కావాలి కదా. వేదం మొక్కలే ఎలా అర్థమైపోతాయి, వేద మంత్రాలు వాడికి ఎలా అర్థమవుతాయి? అర్థం కావు. ఇలాంటి ఇవన్నీ వాళ్ళు కూడా చూడకపోతే ఉన్నారు. మతాల్ని మనం అనుకోక్కలే, వీళ్ళలోనే ఉన్నారు ఇలాంటి వాళ్ళు కూడా. ఉన్నారు. నిజం నిజం. దరిద్రం చాలా అన్నిట్లోనూ చాలా. ప్రవేశించేశారనమాట వీళ్ళు. అలా విధంగా ఏదైనా భారతం ఇంకొకటి చెప్పారు వ్యాసుల వారు, ఏం చెప్పారంటే అన్ని పురాణాల యొక్క సారం ఉపబ్రహ్మణ అంట ఇది. అన్ని పురాణాలకి ఉపబ్రహ్మణంగా భారతాన్ని రాశాను అని చెప్పనంటారు. ఈ పురాణాలు కూడా కొన్ని కల్పితాలని ఇది అది అని మాటలు వస్తున్నాయి కదా. వాటి యొక్క సారాన్ని అంతటినీ దీంట్లో పెట్టాను అని. అందుకే మనకి భారతం పూర్తిగా అర్థం కాదు, అర్థం చేసుకోలేక మాటలన్నీ కూడా. ఇంకా చెప్పాలి అవును. అంటే ఉమ్. సారాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే వ్యాసుల వారు అంత చేసిన తపస్సు చేయకపోయినా కనీసం ఆయన కోసం తపస్సు చేయాలి. బాబు నాకు అర్థమయ్యేలా చెయ్యి అని చెప్పి అదే అదే అదే. ఆయన శరణాగతి పెడితే అర్థమవుతుంది. తర్వాత ఆ పూర్తిగా నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా కాకుండా భారత ఆ వ్యాస హృదయాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు బాగా అర్థమవుతుంది. అందుకే ఇది చదివితే ఉమ్, వేదాలు ఏమిటి పురాణాలు ఏమిటి అవన్నీ కూడా బాగా అర్థమవుతాయి. అక్కడక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దీంట్లోనే సృష్టి కథనం ఉందనుకోండి, దీని గురించే మిగతా పురాణాల్లో కూడా చెప్పారు కదా. దాంట్లో ఇంకా వివరంగా చెప్పారు. దీంట్లో కోడింగ్ అన్నమాట, ఈ లాంగ్వేజ్ ఆ, అంతే. ఓకే. దీన్ని మనం బాగా అర్థం చేసుకుంటే మొత్తం అంతా అర్థం చేసుకోవచ్చు. కనీసం ఇలాగా ఉంది లేదా అని చర్చ వల్ల అయినా భారతం నిలబడుతుంది. నిజం నిజం. నిజమండి. చర్చ లేకపోతే ఏమి ఉండవు కదా. అదనమాట. బాగుందండి ఇవాళ. ఏమండి ఎవరైనా చెప్తారా? మేమిద్దరమే మాట్లాడుకుంటున్నాం. ఎవరైనా ఏదైనా విమర్శ అన్నా ఫీడ్బ్యాక్ అన్నా మీ అంశాలు ఏదైనా చెప్పదలుచుకున్నా ఏదైనా ప్రస్తుతి చేసినా స్వాగతం. లక్ష్మీ వసుంధర గారు, చాలా కాలం అయింది మిమ్మల్ని చూసి. ఆ भगिनी महोदये भवत्यो अधुनापि नमस्ते. मम नमस्ते भगिनी शुभोदयम् अधुनापि मम गृहे श्वेतफलकं పట్టిం అంటే వైట్ వైట్ బోర్డ్. వాషింగ్ అవుతోంది. అదన అయినా వైట్ కానీ వాషింగ్. ఇంకా సమయం చేసుకుని ఎప్పుడు అవును భగిని, అయినా కానీ ఎప్పుడు ఇలాగనే అవుతుంది, మిస్ అయిపోతున్నాను. మ్యూట్ లో అన్నా విందాం, కనీసం గొంతులు వినొచ్చు, మిమ్మల్ని చూడొచ్చు, ఇద్దరు నేను ఒకే సగలు అనుకుని చేశాను. సమయానికి బాగుంది, చాలా ఎవ్రీ సంతోషం. సండే వచ్చేస్తాను భగిని, 11 సమయాన్ని బట్టి వచ్చేస్తాను. తప్పకుండా స్వాగతం. తప్పకుండా. వారానికి ఒకసారైనా మిమ్మల్ని ఇద్దరిని చూసుకున్నట్టుగా ఉంటుంది. చాలా మిస్ అయిపోతున్నానని అనిపించింది. చాలా కాలం అయింది మీరు వచ్చి. అవునండి, అవును అవును అవును. కనీసం చెవులతో వినొచ్చు కదా ఒక గంట, ఒక మంచి విషయాలు కొన్నన్నా తెలుస్తాయి, చదివిన సారాంశం అంతా అట్లా అని అనిపించింది. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు భగిని. ఇంకా ఉషా భగిని చాలా దీర్ఘంగా చెప్పారు, ఎక్స్ప్లెనేషన్ బాధ. సామవేదం దీప సౌజన్య గారు, నమస్తే. నమస్తే అమ్మా. అదే చాలా రోజుల నుంచి మేము చూస్తూ ఉన్నాం మీరు చెప్తున్నవన్నీ కూడా, కానీ ఎప్పుడు జాయిన్ అవడం అవ్వలేదు. ఒకసారి జాయిన్ అయ్యి అసలు విషయం ఏంటి చూసుకుందాం అని చెప్పి నేను జాయిన్ అయ్యానమ్మా. చాలా సంతోషం. అది చాలా మంచి విషయాలు. అంటే మనం ఆల్రెడీ మహాభారతం కొంతవరకు చదివాం, కానీ ఈ ఆ విషయాలను సైంటిఫిక్ గా చాలా చక్కగా మీరు చెప్తూ ఉన్నారు. చాలా బాగుంది సత్సంగం. చాలా ఆనందంగా అనిపించింది అమ్మా. అలాగే మనం ఇంకేమైనా ఇవి కూడా పుస్తకాలు కూడా సంపూర్ణంగా కలిసి నేర్చుకోవడానికి సహాయం అందిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అమ్మ అవి విడిగా సాగుతూ ఉంటాయి. అదే 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 బాలా గారు అమరకోశం అంతా చేశారు, నేను మామూలుగా సంస్కృత భాషకు సంబంధించి అవి చేశాను, అవుతూ ఉన్నాయి. అవి విడిగా సాగుతూ ఉంటాయి. ఇది అదే విడిగా, ఇది ఇది విడిగా వ్యాస మహర్షి కోసం. అదే అదే మనకంటే శ్రావణ మాసం వస్తుంది కదా, ఏమైనా దేవి భాగవతం గురించి ఏమైనా చేయగలరేమో మన సాంస్క్రిట్ వెర్షన్ లో.
మిగిలిన బయట దొరుకుతున్నాయి కానీ ఆ మూలం ఒకసారి చదువుకునేటట్టు ఏమైనా ప్రయత్నం దేవి చేయగలరా? భాగవతం ఒకళ్ళు అనువాదం చేశారు. నా దగ్గర మొత్తం టెక్స్ట్ ఉంది. నేను రోజుకొకటి పోస్ట్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ వారు చేసి ఉంచారు. నేను అది పంపిస్తాను మీకు. అంటే టెక్స్ట్ రూపంలో ప్రతి పదార్థాలు, ప్రతి శ్లోకానికి ప్రతి పదార్థాలు రాశారు. మా గ్రూప్ లోనే ఆయన మధుసూదన్ రావు గారు అని ఆయన చేసి నేను మీకు పంపిస్తాను. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ. అస్తు. సరేనండి. ఇంకా ఇంకెవరన్నా ఎవరన్నా మాట్లాడతారా? సరే. మీరు చెప్పండి. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः సుఖమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు సర్వే భవంతు సుఖినः సర్వే సంతు నిరామయాः సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురుచరణార్పణమస్తు. ఓం తత్సత్. ధన్యవాదः మహోదయ. భగిని నమో నమః.